ఈ రోజు మూసీ నది పునరుద్ధరణ కార్యక్రమం బ్యూటిఫికేషన్ లేకపోతే లూటిఫికేషన్ అని కొంతమంది తెలివితేటలన్నీ ప్రదర్శించి ఏదైతే మాట్లాడుతుందో గాంధీ స్టాచ్యూకి 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నారు. హార్డ్లీ వీఆర్ స్పెండింగ్ ఫర్ గాంధీ స్టాచ్యూ 70 crores, మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్, 70-75 crores. They have spent 220 crores for Ambedkar statue. We have not opposed for that. Yes, we need Ambedkar ideology. At the same time, we need Gandhian ideology. He has conquered one country without any violence, with peace. He won one war. ప్రపంచంలో ఒక యుద్ధాన్ని శాంతితోని గెలవచ్చని ప్రపంచానికి గొప్ప సందేశం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. ఒక దేశం యొక్క స్వతంత్రాన్ని శాంతి ద్వారా సాధించిన వాళ్ళు ఈ భూమి మీదనే పుట్టలేదు ఇంతవరకు. ఈ ప్రపంచంలో ఎవరికీ అంత గొప్ప చరిత్ర లేదు. 30 సంవత్సరాలు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తే గాంధీ మీద కూడా లాఠీ ఎత్తలే. కానీ స్వతంత్రం వచ్చిన 6-7 నెలలనే కొంతమంది బుల్లెట్తో పొట్టన పెట్టుకున్నారు గాంధీని. వాళ్ళు కూడా నీతులు చెప్తారు, ఇంకా నేనేం చెప్పాలి? అందుకే ఈరోజు మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ముందుకెళ్ళడానికి సూచన చేయండి. ఏ పేదవాడికి అన్యాయం జరగని, ఏ పేదవాడిని నిరాశ్రయం చేయం. ఈ ప్రభుత్వం పేదలకు ఇబ్బంది కలిగించడానికి, ఈ ప్రభుత్వం పేదలకు నష్టం కలిగించడానికి, లేకపోతే ఈ ప్రభుత్వం కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలతో ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు. ఈ ప్రభుత్వం మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా, గొప్ప ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టాలనుకుంటున్నాము. ఇందులో మనం అందరం భాగస్వాములము.